తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. కొత్త సిరీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. నాతో పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ థింక్ ట్యాంక్ CEO నందకిషోర్ రెడ్డి గారు. వారి గురించి చెప్పగానే టక్కున మనకు గుర్తొచ్చేది ఏంటి? టెంపుల్స్ గురించి చెప్తారు కదా, అక్కడ ఉండే ఎనర్జీస్ గురించి చెప్తారు కదా. మనం ఇక్కడికి వెళ్ళాలని అందరూ ప్లాన్ చేసుకుంటున్నాం కదా, నాతో సహా అందరూ ఇదే పనిలో ఉన్నారండి. 108 దేవాలయాల గురించి చాలా నీట్గా ప్రతి ఒక్క డీటెయిల్డ్ వీడియో అనేది సుమన్ టీవీలో మీకు అందించడం జరిగింది. తెలియని వాళ్ళు ఒకసారి మీరు ఆ సిరీస్ ఆఫ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే కేవలం అక్కడితోనే అయిపోకుండా ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి. మీ కోరిక అలాగే మీ రిక్వెస్ట్ల మేరకు 1008 దేవాలయాలు ఇవాళ నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా నందకిషోర్ రెడ్డి గారితో మాట్లాడేద్దాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నాం. అమ్మవారి ఆరాధన చేస్తున్నాం మీ దయ వల్ల. అలా ఇంకా అమ్మకి చేరుకునే ప్రయత్నం. వివిధ దేవాలయాలు యోగిని సాధన చేసే వారి కోసం, మాలాంటి వాళ్ళు అందరూ చేసుకునే విధంగా అమ్మవారి దర్శనం ఎలా చేసుకోవాలి, ఎటువంటి యాత్రలు చేయాలని చెప్తూ ఉన్నారు. అయితే విశేషంగా కొంతమంది మాకు జ్ఞానం ఇంకాస్త పెరగాలి, అలాగే వెల్త్ ఆర్థికంగా బాగుండాలని అందరూ కోరుకుంటారు. అది అన్ని రకాలుగా, అంటే అష్ట ఐశ్వర్యాలతో తులతోకడం దీవిస్తారు. అందులో అన్నీ వస్తాయి, కేవలం డబ్బనే కాదు. ఇలా వెల్త్ బాగుండాలి, మాకు మంచి నాలెడ్జ్ రావాలి అమ్మ దర్శనంతో అని అనుకుంటే గనక ఎటువంటి దేవీ దేవతలు ఉన్నారు, అలాగే వారు ఎక్కడెక్కడ కొలువై ఉన్నారు, అసలు ఆ టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయి, యాత్రగా ఏమైనా చేయాలా, ఏ విధంగా చేయాలి? ఇప్పుడు దాకా మనం అష్టమాత్రికలు చెప్పుకున్నాం, తంత్ర సాధకులకి చెప్పుకున్నాం. ఇంకా మూడోది వచ్చేసరికి అమ్మవారు యొక్క జ్ఞానం, ఆ తర్వాత అమ్మవారు వచ్చే ధనం, జ్ఞానం అండ్ ధనం. ఏ యోగిని అమ్మవార్లు ఏ రూపాల్లో ఏ దేవాలయాల్లో ఎలా వెళ్ళాలి, యాత్ర ఎలా మొదలు పెట్టాలి అనేది చెప్తాం. ఫస్ట్గా వచ్చేసరికి అమ్మవారి రూపాలు, యోగిని రూపాలకు వచ్చేసరికి దీంట్లో మొట్టమొదటిగా వచ్చేది సరస్వతి అమ్మవారు. సరస్వతి, వాగ్దేవి, శారద, నీల సరస్వతి, గాయత్రి, సావిత్రి, పద్మిని, శ్యామల, లక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, సంసిద్ధలక్ష్మి, రాజ్యలక్ష్మి. సో ఇవన్నీ అమ్మవార్లు కూడా, ఈ యోగినీలందరూ కూడా ఈ శక్తులన్నీ మన అంతర్లీనంగా ఉండి మనకు లక్ష్మీ సిద్ధి కావాలన్నా, ఏ కటాక్షం కావాలన్నా ఇవి లోపల ఉన్నవారండి. వీళ్ళకి సంబంధించిన ఆలయాలు, వీళ్ళ యాత్ర ఏ విధంగా చేయాలనేది ఒకసారి చూద్దాం. సో ఈ యాత్ర గురించి చెప్పేటప్పుడు అండి, విద్య ప్లస్ ధనం రెండు ఆశించి చేస్తున్నాం కాబట్టి ఈ యాత్ర మినిమం 10 రోజుల నుంచి 12 రోజుల లోపల చేయాలండి ఈ యాత్ర అనేది. సో ఈ 10-12 రోజుల్లో మొట్టమొదటిగా మీరు మొదలు పెట్టాల్సిన డైరెక్షన్ ఏదన్నా ఉందంటే సౌత్ నుంచి మొదలుపెట్టి ప్లస్ ఈస్ట్ ప్లస్ నార్త్, తర్వాత ముగింపుకి వచ్చేసరికి వెస్ట్. అంటే సౌత్ ఎందుకన్నా అంటే సౌత్ వచ్చి మీ విద్య ప్రారంభం అయ్యే ప్లేస్ అది. ఆ తర్వాత ఈస్ట్కి వచ్చేసరికి జ్ఞాన విస్తరణ జరిగే దిక్కు. అది నార్త్కి వచ్చేసరికి శక్తి ప్లస్ మంత్రం రెండు కలబోసి ఉంటాయండి అక్కడ నార్త్లో. ఆ తర్వాత వెస్ట్కి వచ్చేసరికి మీ ఐశ్వర్యం. మీ ఐశ్వర్యం ఎప్పుడు కూడా మీకు వెస్ట్లో ఉంటుంది. మీ యాత్ర దీంట్లో ముగింపు కూడా ఈ వెస్ట్లోనే మీరు క్లోజ్ చేయాల్సినట్టు ఉంటుంది. సో దీని ప్రకారంగా ఇప్పుడు ఏ టెంపుల్స్ మీరు ఏ ప్యాటర్న్ మొదట ఎక్కడ మొదలు పెట్టాలి, తర్వాత ఎక్కడ మీరు ఏం చేయాలనేది చెప్తారు. ఇది కంప్లీట్ గా ఎన్ని రోజుల్లో చేయాలి సార్? ఇది మీరు దాదాపుగా 10 నుంచి 12 రోజుల లోపల చేయాలండి. 10 నుంచి 12 రోజుల లోపల. దగ్గరగానే ఉంటాయా సార్? లేదండి, అది మాత్రం ఒకటి ఈ పక్క తెలంగాణ అయితే, ఒకటి కర్ణాటక, ఒకటి కర్ణాటక అయితే అంటే పర్వాలేదు, ఒక 3 అలా మేము కవర్ చేసుకోగలిగినా చాలా. ఎందుకంటే మీరు చెప్పడం కూడా చెప్పారు, వెస్ట్, ఈస్ట్, ఎందుకంటే మీరు దీన్ని మార్చుకునే విధానం బట్టి ఉంటుంది. మీరు దీన్ని పర్యాటకం చేస్తారా, పర్యాటకంలో చూసి మీరు కానీ గూగుల్ టిప్స్ లో కానీ కొడితే మీకు ఆటోమేటిక్ గా కూడా ఒక టెంపుల్ నుంచి ఒక టెంపుల్ అనేది దాని ప్యాటర్న్ కనెక్ట్ చేస్తుంది. సో లేదు నాకు శక్తి కావాలి, నేను వీటి కోసం పరిహారం కోసం చేస్తాను అంటే మన ప్యాటర్న్ నాలెడ్జ్, వెల్త్ కావాలండి అన్న వాళ్ళు మీరు చెప్పిన ప్రాసెస్ ప్రకారంగా వెళ్ళాలి, ఆ ప్యాటర్న్ లోనే వెళ్ళాలి. సార్ వి ఆర్ వెయిటింగ్. మరి ఏ విధంగా వెళ్ళాలో తెలియజేస్తారా? ఖచ్చితంగా. సో ఫస్ట్ వచ్చేసరికి సరస్వతి, దీంతో విద్య కాబట్టి ఆమెతో మొదలు పెట్టాలి కాబట్టి మన సరస్వతి ఇది ఏదన్నా ఉంటే
మీ కోరిక మేరకు మీ దీనికోసం తెలుగు రాష్ట్రాల్లో చెప్పడం మొదలు పెట్టామండి. ఎన్నాళ్ళకి కనికరించారు అమ్మవారు, ఎలా కనికరించింది మాకు. ఎందుకంటే జ్ఞాన సరస్వతి మన బాసరానే అండి. మన జ్ఞాన సరస్వతి ఇంకా అది అల్టిమేట్ అండి. ఇంకా సో ఫస్ట్ మన బాసరాలో ఉన్న సరస్వతి అమ్మవారి దగ్గర మీరు యాత్ర సంకల్పం చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి తీసుకున్న తర్వాత అక్కడి నుంచి మీ యాత్ర అనేది మొదలు పెట్టాలండి. ఆ తర్వాత రెండవ దగ్గరకు వచ్చేసరికి శారదా అమ్మవారు. ఈ శారదా వాగ్దేవి కూడా అంటారండి. ఈ శారదా అమ్మవారు ఎక్కడ ఉంటారు? శృంగేరి పీఠంలో ఉంటారు. సో మీరు బాసర నుంచి నేరుగా శృంగేరికి వెళ్ళాలి. మూడో వచ్చేసరికి నీల సరస్వతి అండి. నీల సరస్వతి అంటే మీకు ఒక తాంత్రిక పరమైన విద్య మీకు అభ్యసించాలన్నా, ఆ విద్యకు సంబంధించిన నాలెడ్జ్ మీకు రావాలన్నా మీరు దర్శించవలసిన టెంపుల్ నీల సరస్వతి అమ్మవారు. ఈమె వచ్చి ఎవరు అంటే కామాఖ్య అమ్మవారు గౌహటిలో. సో ఆ తర్వాత మీరు చూసుకుంటే ఈ గాయత్రి అమ్మవారి టెంపుల్ అండి. ఇది పుష్కర్ రాజస్థాన్ లో ఉందండి అమ్మవారి టెంపుల్. ఈ పుష్కర్ లో రాజస్థాన్ లో ఉన్న టెంపుల్ చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్ అండి. ఇక్కడ గాయత్రి ఉపాసనలు పర్టికులర్ గా మీరు గాయత్రికి సంబంధించింది మీకు సిద్ధి పొందాలన్నా, మీకు ఏ విధమైన ఒక శక్తి మీకు రావాలన్నా, లేదా మీరు గాయత్రిది స్టార్ట్ చేయాలన్నా, మీరు ఇంటికి వచ్చి సాధన చేయాలంటే ఫస్ట్ స్టార్టింగ్ టెంపుల్ ఏదన్నా కావాలన్నా ఈ గాయత్రి టెంపుల్లో చేస్తారండి. అందరూ కూడా మన దక్షిణాది నుంచి చాలా మంది వెళ్తారండి ఆ ప్లేస్కి. సో ఆ తర్వాత వచ్చేసరికి ఐదవ అమ్మవారు వచ్చేసరికి సావిత్రి. ఈ సావిత్రి తత్వంకి వచ్చేసరికి సావిత్రి అమ్మవారి టెంపుల్ అండి అజ్మీర్లో రాజస్థాన్లో ఉందండి. చాలా విశేషమైన టెంపుల్ ఇది. చాలా సాత్వికమైన టెంపుల్, చాలా సాధనా పరులు కూడా ఉండే టెంపుల్ అండి. పద్మావతి అంటే పద్మిని తత్వం. ఈ పద్మిని తత్వం దగ్గరికి వచ్చేసరికి పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరు మన ఆంధ్రాలో ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఆంధ్రాలో ఉన్న దేవాలయాలు అలాగే తెలంగాణలో ఉన్న దేవాలయాలు చెప్తున్నారు. శ్యామల అమ్మవారు వచ్చేసరికి ఉచ్చిష్ట మాతాంగి టెంపుల్ కంచి అండి. మాతాంగి టెంపుల్ కంచి, ఇది అందరికీ తెలిసిందే. తర్వాత అష్టలక్ష్మి అమ్మవారు వచ్చేసరికి ఇది మన చెన్నై నగరంలోని బీసెంట్ నగర్ లో ఉందండి. ఇది చాలా ఫేమస్ కూడా చెన్నైలో. మీరు ఎవరు అడిగినా అష్టలక్ష్మి టెంపుల్ ఫస్ట్ చెప్తారు. ఇది చాలా అమ్మవారు చాలా ఫేమస్ అండి. విజయలక్ష్మి అమ్మవారి తత్వం మీకు కనకదుర్గమ్మ టెంపుల్లో ఉంటుందండి. మన విజయవాడ కనకదుర్గమ్మ గారి టెంపుల్లో మీకు ఆ విజయాన్ని మీకు అందించే దేవత ఉండే టెంపుల్ ఏదైనా ఉందంటే కనకదుర్గమ్మ టెంపుల్. సౌభాగ్య లక్ష్మి అమ్మవారు మన కొత్తపేటలో ఉన్నారండి. హైదరాబాద్ లోనే కొత్తపేటలో ఉన్న అమ్మవారు. ఈ విధంగా మీరు ఒక్కొక్క అమ్మవారిని అంటే ఈ అమ్మవారికి సంబంధించినవి అంటే ఫలాని మనం అన్ని ఉత్తర దేశంలో ఉండేవి కాదు. ఉత్తర దేశంలో కొన్ని ప్రమాణాలు వెళ్ళాలి, కానీ మిగతా ఆ తత్వం ఉన్న అమ్మవార్ల టెంపుల్ మనకి దగ్గరలో ఎవరైనా హైదరాబాద్ నుంచి మొదలు పెట్టాలి అంటే వాళ్ళకి ఇవి చాలా అనుకూలంగా ఉంటాయని ప్రత్యేకంగా యువతల పక్క ప్రాంతం వాళ్ళ కోసం ఈ టెంపుల్స్ చెప్పడం అనేది జరుగుతుంది. మనం తెలంగాణలోనే ప్రారంభించి తెలంగాణలోనే ముగిస్తాం. తర్వాత మళ్ళీ హైదరాబాద్ లోకి రావాలి. ఇక్కడ వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారు అండి. మహాలక్ష్మి అమ్మవారు కొల్హాపూర్. గజలక్ష్మికి వచ్చేసరికి వరలక్ష్మి టెంపుల్ బీసెంట్ నగర్ చెన్నైలో ఉందండి. అమ్మవారు ఇక్కడ ఏం కూడా చాలా ఫేమస్ అండి. ధనలక్ష్మి అమ్మవారికి వచ్చేసరికి అష్టలక్ష్మి గుడి చెన్నై. ఆ తర్వాత విజయలక్ష్మికి వచ్చేసరికి కనకదుర్గ టెంపుల్ మన విజయవాడ. విద్యాలక్ష్మికి వచ్చేసరికి జ్ఞాన సరస్వతి టెంపుల్ బాసర. సౌభాగ్య లక్ష్మి దగ్గరకు వచ్చేసరికి సౌభాగ్య లక్ష్మి టెంపుల్ కొత్తపేట హైదరాబాద్. సంసిద్ధ లక్ష్మికి వచ్చేసరికి అష్టలక్ష్మి టెంపుల్ బీసెట్ నగర్ చెన్నై. రాజ్యలక్ష్మి దగ్గరకు వచ్చేసరికి పద్మావతి అమ్మవారు తిరుచానూరు. ఎందుకంటే అండి మనం ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క టెంపుల్ చెప్తున్నాం. మనకు రెండు తత్వాలు కలిపి ఒకే టెంపుల్లోనే ఉన్నాయి. సో మీకు అలా రిపీట్ అయినాయి. సో అలా ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావకండి. ఎందుకంటే మనం ఇందాక తీసుకుంటే వాగ్దేవి జ్ఞాన సరస్వతి గారిని చూసుకుంటే అమ్మవారు యోగిని రూపాలు తత్వం చెప్పాం. ఈ రెండు తత్వాలు కూడా మీకు బాసరాలో ఒకే దగ్గర ఉన్నాయి. కాబట్టి ఎవరు కన్ఫ్యూజ్ కావకండి. ఒక్కోసారి మనకు ఒకే టెంపుల్ 2-3 సార్లు చదివినా అంటే అడ్రస్ ఒకటేగా చదివినా తత్వాన్ని బట్టి మనం చెప్పాం. సో రెండు తత్వాలు కలిపి ఒకే ఆలయంలో ఉంటే ఆ ఒక ఆలయం చూసుకుంటే చాలండి. ఇప్పుడు పద్మిని అలాగే రాజలక్ష్మి అమ్మవారి ఇద్దరు కూడా మీరు తిరుచానూరు చెప్పారు. తిరుచానూరు అక్కడ మనకి రెండు కవర్ అయినాయి. ఆ రెండు కవర్ అయిపోతాయి మనకి. సో మళ్ళీ మనం ప్రత్యేకంగా వెతుక్కొని వెళ్ళాల్సిన అవసరం లేదండి. అలా రెండు తత్వాలు ఒక్కొక్క ఆలయంలో ఉంటే ఆ ఆలయాన్ని దర్శించినా చాలు.
మొత్తంగా నాలెడ్జ్ కోసం అలాగే వెల్త్ కోసం ఈ దేవతల దర్శనం అనేది ఈ చాలా యాత్ర అనేది ఈ సర్క్యూట్ 12 రోజుల్లో చేసేయాలి. 12 రోజుల్లో చేశారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ Thanks సార్, అండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇది. ధన్యవాదాలు. Thank you.